బాబా ఇంకో ఈసారి రాఖీల పండగకి ఆడపిల్లలకి కీడ వచ్చిందట. ఎట్లొచ్చింది అని అంటే, మీరు ఉత్తుత్తగా వచ్చి రాఖీలు కట్టేసి పోతా అంటే కాదు. ఎట్లా అనుకుంటున్నావు? అన్నకి ఎండి రాఖీ తీసుకురావాలి, నిండు బట్టలు పెట్టాలి. వదినైతే వదినే, మరదలైతే మరదలకి నిండు బట్టలు పెట్టాలి. ఆమెకు కూడా ఇద్దరు ఊసబెట్టి నిండు బట్టలు పెట్టి, వాళ్ళు ₹1 పెట్టినా నువ్వు తీసుకోవద్దు. నువ్వు మంచిగా ఆశీర్వాదమే ఇచ్చి పోవాలి. గానీ నువ్వు ఒకవేళ పుసుకున్న రూపాయే తీసుకున్నావు అనుకో, నువ్వు ఇంటికి పోయే వరకు నీ పైసలు చెదలే పడుతుందట. చూసుకోమాల అట్లాగే అని చెప్పి నువ్వు బట్టలు తేలేదనుకో, నీ ఉన్న బట్టలను ఎలకలు కొడతాయట. ఈ సోంటికి వచ్చిందట. ముందుగాల చెప్తాను, ముందే గ్రహించుకొని మీరు నిమ్మతంగా ఆడపిల్లలందరూ మీ అన్నదమ్ములకే గాని, వదినకే గాని, మరదలకే గాని ఇద్దరికి ఎండు బట్టలు తీసుకొని పోరి, ఎండి రాఖీ తీసుకొని పోరి. ఇంకొకటి అందులో ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, అమ్మ రోడ్ల మీద దొరికే పేడాలు, రోడ్ల మీద దొరికే సోంపాపడలు ఇవి పట్టుకొని పోకుంటా జర ఆయమన్న స్వీట్లు తీసుకొని పోయి వాళ్ళకి తినబెట్టురి. వాళ్ళు మంచిగా దీవనాది పెడితేనే మీకు ఈ ఏడాది మంచిగా కలిసి వస్తుందంట. ఎప్పుడు ఆడపిల్లలకు పెడుతుంటేనే అన్నదమ్ములకు కలిసి వస్తుంది కదా. ఈసారి కీడు అట్లా వచ్చిందంట. మరి అందుకే చెప్తాను, మరి ఏమంటారు, ఆడపిల్లనే దివనార్తి మంచి పెట్టి మంచిగా వాళ్ళ బట్టలు పెట్టి రాఖీలు కట్టి పోతేనే మీది మంచిగా ఉంటుందట. ముందుగా చెప్తున్నామ్మా, ఇది మాత్రం చూసుకోరి. లేదంటే మాత్రం మీ ఇంటికి పోయినాక మరి ఇవన్నీ జరుగుతాయి. మరి జరగ పేడాలు గై మాత్రం తీసుకొని రాకురి దయచేసి. ఇంత కాలాకన్నా ఏ పట్టుకొని రారి, జర తిన్నా కూడా తృప్తి అనిపిస్తుంది. దయచేసి మీకు దండం పెడతాను. ఇదైతే పెద్ద విన్నపం. ఇదైతే ఈసారి వచ్చిన కీడు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోరు.